హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనమైతే స్విట్జర్లాండ్లో మాస్టర్స్ చేయాలనుకునే వాళ్ళ కోసం వీసా ప్రాసెస్ చెప్తాను. బట్ అంతకన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. స్విట్జర్లాండ్లో పోస్ట్ స్టడీ వీసా జస్ట్ 6 months మాత్రమే ఉంటుంది. సో ప్లీజ్ కీప్ దాట్ ఇన్ మైండ్ బిఫోర్ యూ మేక్ ఎ డెసిషన్. ఈ 6 monthsలో జాబ్ వస్తుందా లేదా అన్న దాన్ని బట్టి ఆలోచించుకోండి మీ కెపాసిటీ, మీ కేపబిలిటీ అండ్ స్కిల్స్ని. అండ్ ఆల్సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే స్విట్జర్లాండ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ లేకుంటే ట్రై సమ్ అదర్ యూరోపియన్ కంట్రీ. మీరు పిహెచ్డి చేయాలనుకున్నా లేదా మాస్టర్స్ తర్వాత పిహెచ్డి చేయాలనుకున్నా స్విట్జర్లాండ్ ఇస్ అ బెస్ట్ ఆప్షన్ ఓవరాల్. మీకు కనుక కంట్రీ సెలెక్షన్ లో హెల్ప్ కావాలి అనుకుంటే టాప్ మెట్ లో కాల్ బుక్ చేసుకోండి. లింక్స్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీసా ప్రాసెస్. సో స్విట్జర్లాండ్ లో మాస్టర్స్ చదవాలనుకునే స్టూడెంట్స్ వీసా డి అంటే నేషనల్ వీసాకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ వచ్చేసి ఫిల్ చేసిన వీసా అప్లికేషన్ ఫామ్ ఒకటి మనం డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి. అది కంప్లీట్ గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మనము వీసా మొత్తం అప్లికేషన్ సెట్ 3 కాపీస్ సబ్మిట్ చేయాలి. ఒకటి ఒరిజినల్, 2 జెరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ అప్లికేషన్ ఫామ్ నేను చెప్పే ప్రతి డాక్యుమెంట్ 3 sets సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఒరిజినల్, 2 జెరాక్స్ కాపీస్. మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ మన వ్యాలిడ్ పాస్పోర్ట్ తో పాటు మనకి ఎలాంటి వీసా అంటే వ్యాలిడ్ వీసాస్ ఉన్న వేరే కంట్రీస్ వి అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ అట్లా ఏ వ్యాలిడ్ వీసా ఉన్నా సబ్మిట్ చేయండి. దాంతో పాటు 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన పాస్పోర్ట్ వి ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజెస్ జెరాక్స్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 3 వీసా అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రాపర్ గా ఫిల్ చేసి సైన్ చేసి సబ్మిట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, వ్యాలిడ్ వీసాస్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయండి. పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ సబ్మిట్ చేయండి అలాంగ్ విత్ యువర్ వ్యాలిడ్ పాస్పోర్ట్. నెక్స్ట్ వచ్చేసి మన సివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మన సివిలో ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఉండండి చూసుకోండి. ఏమైనా గ్యాప్స్ ఉంటే ప్రాపర్ గా జస్టిఫై చేయండి. ఆల్ వర్క్ ఎక్స్పీరియన్సెస్ షుడ్ బి లిస్టెడ్ వెల్. మేక్ కాపీస్ ఆఫ్ ఇట్ ఆల్సో మీ దగ్గర పెట్టుకోండి. ప్రాపర్ గా రాయండి సివి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్వాలిడ్ గ్యాప్స్ ఆర్ ఏదో ఒక గ్యాప్ పెట్టకండి. ఏమైనా గ్యాప్స్ ఉంటే జస్టిఫై ఇవ్వను ట్రై చేసుకోండి. ప్రాపర్ గా చేయండి. నెక్స్ట్ కవర్ లెటర్ రాయాల్సి ఉంటది. ఈ కవర్ లెటర్ లో స్విట్జర్లాండ్ ఎందుకు, మీ ప్రాపర్ గోల్స్ ఏంటి ఫ్యూచర్ కి, మీ గోల్స్ కి స్విట్జర్లాండ్ లో మాస్టర్స్ చేయడం ఎలా హెల్ప్ అవుతుంది అండ్ ఎందుకు ఈ కంట్రీ చూస్ చేసుకున్నారు, ఈ కాలేజ్, ఈ కోర్స్, ఇవన్నీ ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు మాస్టర్స్ తర్వాత స్విట్జర్లాండ్ వదిలి వెళ్ళిపోతాము అని ఒక లెటర్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకే లెటర్ లో రాయొచ్చు లేదా సెపరేట్ లెటర్ లో అయినా రాయొచ్చు. కవర్ లెటర్ కాకుండా ఇట్స్ బెటర్ టు రైట్ ఇన్ సెపరేట్ లెటర్ దాట్ మీరు మాస్టర్స్ అయిపోయిన తర్వాత స్విట్జర్లాండ్ వదిలి తిరిగి వచ్చేస్తాము అని. ఇది రాయకపోతే ఖచ్చితంగా మీ వీసా అప్రూవ్ అవ్వదు. ఖచ్చితంగా మనము ఇంటెంట్ ఆఫ్ రిటర్న్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదొక సెపరేట్ లెటర్ లో రాసి సబ్మిట్ చేయడం ఇస్ అ వెరీ బెటర్ ఆప్షన్ అండ్ ఇట్ షుడ్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ యువర్ కవర్ లెటర్. గుర్తుపెట్టుకోండి. ఇంతమంది దే ఇంక్లూడ్ ఇట్ ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద కవర్ లెటర్. బట్ నాకైతే కవర్ లెటర్ తో పాటు ఇంకొక లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆఫ్ రిటర్నింగ్ బ్యాక్ టు ఇండియా అన్నట్లు ఒక లెటర్ రాసి సరిపోతుంది నా ప్రకారము. అండ్ దెన్ మీ స్విట్జర్లాండ్ లో కాలేజ్ కన్ఫర్మేషన్ లెటర్స్, యాక్సెప్టెన్స్ లెటర్స్, ఎన్రోల్మెంట్ లెటర్స్, ఫీ పేమెంట్ లెటర్స్ ఇలాంటివి ఏముంటే అవన్నీ సబ్మిట్ చేయండి. అగైన్ ఏమైనా డాక్యుమెంట్స్ వాళ్ళ కాలేజ్ సైడ్ నుంచి మీకు స్కాలర్షిప్స్ వచ్చినా ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా అన్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఎలాంటి డాక్యుమెంట్స్ మిస్ అవ్వద్దు. మీది ఏ డాక్యుమెంట్స్ ఉన్నా సబ్మిట్ చేయండి కాలేజ్ సైడ్ నుంచి మీకు వచ్చిన డాక్యుమెంట్. నెక్స్ట్ మీ ఇండియన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ క్లాస్ 12 నుంచి ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ 12 అంటే ఇంటర్ మార్క్స్ కార్డ్స్ అలాంగ్ విత్ యువర్ బ్యాచులర్స్ ఎడ్యుకేషన్ మార్క్స్ కార్డ్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీతో పాటు వీసా అపాయింట్మెంట్ వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళండి. కానీ ఓన్లీ జెరాక్స్ కాపీస్ మాత్రమే సబ్మిట్ చేయండి. కలర్ జెరాక్సెస్ తీసుకెళ్ళండి అండ్ ఆల్సో బ్లాక్ అండ్ వైట్ జెరాక్సెస్ తీసుకెళ్ళండి. ప్రాపర్ గా చూసుకోండి. వాళ్ళు ఇవ్వమన్నప్పుడు ఒరిజినల్ ఇచ్చేయకండి, జెరాక్స్ కాపీస్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా వర్క్ డాక్యుమెంట్స్ ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ లైక్ ఫార్మ్ 16, రిలీవింగ్ లెటర్స్, జాయినింగ్ లెటర్స్, నోటీస్ పీరియడ్ లో ఉంటే దానికి సంబంధించిన లెటర్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయండి. అలాగే వీటితో ఒరిజినల్ తో పాటు వీసా అపాయింట్మెంట్ రోజు జిరాక్స్ తీసుకెళ్ళండి టు సబ్మిట్ దేర్. మీరు ఒరిజినల్ తో పాటు టేక్ జిరాక్సెస్ విత్ యూ. ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ జిరాక్సెస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బట్ వీసా అపాయింట్మెంట్ అప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. సో బీ కేర్ఫుల్ ఆఫ్ దాట్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్. స్విట్జర్లాండ్ లో ఖచ్చితంగా మనం మాస్టర్స్ చేయాలనుకుంటే IELTS
ఐఎల్స్ ఆర్ టోఫెల్ రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన స్కోర్ కార్డ్ సబ్మిట్ చేయండి. యాజ్ ఐ హావ్ మెన్షన్ ఒరిజినల్ తో పాటు టేక్ జిరాక్స్ కాపీస్ విత్ యూ టు సబ్మిట్. ఒరిజినల్ మన దగ్గర పెట్టుకొని జిరాక్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ వాళ్ళు వెరిఫై చేసి ఇస్తారు ఇఫ్ రిక్వైర్డ్. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ విల్ నాట్ వర్క్ ఫర్ స్విట్జర్లాండ్ మాస్టర్స్ వీసా. సో ఖచ్చితంగా ఐఎల్స్ ఆర్ టోఫెల్ స్కోర్ ఉండాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మన ఫైనాన్సెస్ అన్నమాట. సో మీకు ఎవరైనా స్పాన్సర్ ఉంటే వాళ్ళ దగ్గర అఫిడవిట్ లాగా రాయించండి, అంటే ఒక స్టాంప్ పేపర్ మీద వాళ్ళు మీకు స్పాన్సర్ చేస్తున్నారు అన్నట్లు. అండ్ అలాగే లాస్ట్ 2 years ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలి. అలాగే 3 months బ్యాంక్ స్టేట్మెంట్స్ విత్ బ్యాంక్ స్టాంప్ చూపించాల్సి ఉంటుంది. అలాగే మీకు ఎవరైనా స్పాన్సర్ చేస్తుంటే వాళ్ళ పాస్పోర్ట్ జిరాక్స్ కాపీస్ పెట్టండి. ఎట్ ద సేమ్ టైం మీరు గనక లోన్ తీసుకొని ఉంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయండి. అన్ని డాక్యుమెంట్స్ పెట్టండి. శాంక్షన్ లెటర్, డిస్పాచ్ లెటర్, డిస్బర్స్మెంట్ లెటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్రాపర్ గా సబ్మిట్ చేసుకోండి. మీకు స్పాన్సర్ చేసే వాళ్ళు బిజినెస్ చేస్తుంటే వాళ్ళ జిఎస్టీ డాక్యుమెంట్స్, మీకు తెలిసిందే కదా వాళ్ళు జాబ్ చేస్తుంటే Form 16 ఇలాంటివి చూపించండి. మనము స్విట్జర్లాండ్ కి స్టూడెంట్ వీసా కోసము హెల్త్ ఇన్సూరెన్స్ ఏం చూపించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫీసర్స్ తో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటది ఫర్ రెసిడెన్స్ పర్మిట్. అప్పుడు అవసరం అవుతుంది మనకు హెల్త్ ఇన్సూరెన్స్. ఈ లోపల ఏదో ఒకటి తీసుకోండి మీరే. యూజువల్ గా దట్ విల్ కాస్ట్ అరౌండ్ 70 to 100 euros per month అనుకుంటా. 70 to 120 euros డిపెండింగ్ ఆన్ వేర్ యూ లివ్ ఇన్ స్విట్జర్లాండ్. ఇంకొకటి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లాస్ట్ 3 months లో తీసుకున్న ఫొటోస్ ఉంటే పెట్టండి. అండ్ ఆల్సో మీ ఫేస్, ఇయర్స్ అన్ని క్లియర్ గా మనకు కనబడాల్సి ఉంటది. 4 photos సబ్మిట్ చేయాలి. ప్లీజ్ డు నాట్ ట్రై టు మానిపులేట్ ద సిస్టమ్. స్విట్జర్లాండ్ లో ఎస్పెషల్లీ డాక్యుమెంటేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ గా చూస్తారు. మనం ఎలాంటి వేషాలు వేసినా దొరికిపోతాం ఖచ్చితంగా. సో అలాంటివి ఏం ట్రై చేయకుండా ప్రాపర్ గా అప్లికేషన్ ప్రాసెస్ అంతా సార్ట్ అవుట్ చేసుకోండి. ఎందుకంటే స్విట్జర్లాండ్ కి మాస్టర్స్ కి వచ్చి జాబ్ కన్వర్ట్ చేసుకోవడం ఈజీ. జాబ్ కి రావాలంటే ఒక 8 years 10 years జాబ్ బిల్డ్ చేసుకోవాలి. లేకపోతే రెప్యూటెడ్ బ్రాంచ్ లో అట్లీస్ట్ మినిమం 5 years వర్క్ చేసి ఉండాలి. ఒకవేళ జాబ్ వచ్చిన వీసాలో తగలాల్సి ఉంటది. కోటా 8,500 ఉంటది. సో ఇమాజిన్ దాట్. సో దిస్ ఆపర్చునిటీ ఇస్ గోల్డెన్. దీన్ని యూటిలైజ్ చేసుకోండి ప్రాపర్ గా. నెక్స్ట్ వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటది అంటే మనము న్యూఢిల్లీలోని స్విట్జర్లాండ్ కాన్సులేట్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనమే పర్సనల్ గా వెళ్ళి బయోమెట్రిక్స్ ఫినిష్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఒరిజినల్స్ అక్కడ ఇస్తే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం జిరాక్స్ కాపీస్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటది. ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్ ప్లస్ 2 sets కాపీస్ మీ దగ్గర పెట్టుకోండి. వీసా అప్లికేషన్ ఫామ్ 3 sets మంచిగా ఫిల్ చేసి సైన్ చేయండి. అండ్ ఆల్సో ఒక చిన్న ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉండొచ్చు, అందరికీ ఉండాలని లేదు. ఈ ప్రాసెస్ మీరు డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడైనా ఉండొచ్చు. ఇన్ ఫ్యూ కేసెస్ వాళ్ళకి మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి అనిపిస్తే దే మైట్ కాల్ యూ బ్యాక్ ఈవెన్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్. ఇంటెంట్ ఆఫ్ రిటర్న్ అంటే మీరు మాస్టర్స్ తర్వాత ఇండియా వచ్చేస్తాను అనే లెటర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్లు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో నెక్స్ట్ మాస్టర్స్ కి వచ్చే వాళ్ళు ఫినాన్సెస్ ఎంత చూపించాలి వీసా టైంలో అన్నది ఇంపార్టెంట్. మనం అరౌండ్ 21,000 Swiss francs వరకు చూపించాల్సి ఉంటుంది. 21,000 అంటే అరౌండ్ 22 lakhs Indian rupees వరకు. టు బీ ఆన్ ద మచ్ సేఫర్ సైడ్ అరౌండ్ 25 lakhs వరకు చూపించండి. దాకా చెప్పినట్టు ఎవరైనా స్పాన్సర్ చేస్తుంటే వాళ్ళ జిఎస్టీ డాక్యుమెంట్స్, ఓన్ బిజినెస్ అయితే లేకపోతే Form 16 అండ్ ఐటీ రిటర్న్స్ ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. 3 months బ్యాంక్ స్టేట్మెంట్స్ విత్ బ్యాంక్ స్టాంప్స్, అలాగే అఫిడవిట్ అలాంగ్ విత్ అదర్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏమన్నా చూపించండి. ఎట్ ద సేమ్ టైం పాస్పోర్ట్ కాపీస్ వాళ్ళవి చూపించాలి. లోన్ తీసుకుంటే లోన్ డబ్బులు ప్రాపర్ గా చూపించండి, అంటే ఎలా తీసుకున్నారు. ప్రాపర్టీ పెట్టుంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్, లోన్ డిస్బర్స్మెంట్ డాక్యుమెంట్స్ ఇలాగేమన్నా ఉంటే అన్ని చూపించండి. ఎట్ ద సేమ్ టైం ఆల్సో శాంక్షన్ లెటర్, ఎనీ అదర్ డాక్యుమెంట్ యూ హ్యావ్ దట్ ఇస్ రెలవెంట్ పెట్టేయండి. సో మీరు వెళ్ళినప్పుడు అక్కడ కాన్సులేట్ వాళ్ళు అడిగినప్పుడు మీరు తొందరపడకుండా హ్యాపీగా చేస్తారు. సో ఢిల్లీలో కాన్సులేట్ ఆఫీస్ లో ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా మీరే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కాన్సులేట్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వీసా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 8,100 rupees. ఇది మనము డైరెక్ట్ గా ఢిల్లీలోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను దానికి సంబంధించిన ప్రతి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చెక్అవుట్ చేసుకోండి. ఈ మొత్తం ప్రాసెస్ సమ్వేర్ బిట్వీన్ 3 to 8 weeks పట్టచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ లక్. సో ముందే ప్రిపేర్ అయిపోండి, ఎందుకంటే మీకు అపాయింట్మెంట్ దొరకాల్సి ఉంటుంది. మీరు ముందుగా న్యూఢిల్లీ కాన్సులేట్ కి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసి ఇఫ్ రిక్వైర్డ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అటెండ్ అయ్యి అవన్నీ ఫినిష్ చేసుకొని వాళ్ళు వెరిఫై చేసి వీసా ఇచ్చేదానికి టైం పట్టొచ్చు. అట్లీస్ట్ ఒక 4 months ముందు వీసా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి, ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. థ్యాంక్ యూ.